ఆ రాత్రి అమావాస్య. ఆకాశం నల్లని మబ్బులతో నిండిపోయి ఉంది. గాలి వేగంగా ఊదుతూ చెట్ల కొమ్మలను ఢీకొడుతోంది. శ్మశాన వాటికలో ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. ఆ భయంకర వాతావరణంలో కూడా ఒక మహారాజు ధైర్యంగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నాడు. అతడే ఉజ్జయిని రాజు విక్రమార్కుడు. అతని ముఖంలో భయం లేదు, సందేహం లేదు, కేవలం స్థిరనిశ్చయం మాత్రమే ఉంది. తను మాట ఇచ్చినట్టు ఆ చెట్టుకు వేలాడుతున్న శవాన్ని తీసుకొని తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాలి. అదే అతని సంకల్పం. ఆ చెట్టు దగ్గరకు చేరుకున్న విక్రమార్కుడు శవాన్ని ఎత్తుకుని భుజంపై వేసుకున్నాడు. శవం చల్లగా ఉంది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. అకస్మాత్తుగా ఆ శవం లోపల నుంచి ఒక నవ్వు వినిపించింది. అది మనిషి నవ్వు కాదు. వెన్నులో చలి పుట్టించేలా ఉంది ఆ శబ్దం. అదే బేతాళుడు. రాజా విక్రమార్క అని ఆ శవం లోపల నుంచి గొంతు వినిపించింది. నీ ధైర్యం నిజంగా ఆశ్చర్యకరం. ఈ రాత్రి కూడా నన్ను మోసుకెళ్తున్నావు. కాని నీకు తెలుసు కదా, నేనొక కథ చెబుతాను. ఆ కథ చివరలో ఒక ప్రశ్న అడుగుతాను. నీకు సమాధానం తెలిసి కూడా నువ్వు మౌనంగా ఉంటే నీ తల పగిలిపోతుంది. సమాధానం చెబితే నేను మళ్ళీ ఈ చెట్టుపైకి ఎగిరిపోతాను. విక్రమార్కుడు నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. అతని స్వరం గంభీరంగా వినిపించింది. బేతాళా, నీ కథ చెప్పు. ధర్మమేదో తెలిసేంతవరకు నేను మౌనంగా ఉండను అన్నాడు. బేతాళుడు నవ్వాడు. సరే రాజా, విను. ఒకప్పుడు ఒక రాజ్యంలో ధర్మసేనుడనే రాజు ఉండేవాడు. అతనికి 2 కుమారులు, వీరేంద్రుడు, సురేంద్రుడు. ఇద్దరూ తెలివైనవారు, ధైర్యవంతులు. కాని వారి స్వభావాలు భిన్నం. వీరేంద్రుడు పెద్దవాడు, బాధ్యతతో శాంతంగా ఉండేవాడు. సురేంద్రుడు చిన్నవాడు, ఆవేశం ఎక్కువ, కాని హృదయం మంచిది. ఒకరోజు ఆ రాజ్యంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు కురవలేదు. ప్రజలు ఆకలితో అలమటించారు. రాజు ధర్మసేనుడు తన ధనభాండాగారాన్ని తెరిచి ప్రజలకు అన్నం పంచాడు. కాని కొంతకాలానికి ఆ ధనం కూడా తక్కువయింది. రాజు అనారోగ్యంతో పడిపోయాడు. మరణానికి ముందు తన పెద్ద కుమారుడు వీరేంద్రుణ్ణి పిలిచి చెప్పాడు, రాజ్యం నీది, కాని నీ తమ్ముణ్ణి నువ్వే కాపాడుకోవాలి. అతని ఆవేశం రాజ్యానికి హాని చెయ్యకూడదు అన్నాడు. రాజు మరణించాడు. వీరేంద్రుడు సింహాసనం అధిష్ఠించాడు. కాని సురేంద్రుడికి అది నచ్చలేదు. నేను కూడా రాజకుమారుణ్ణి, నాకు హక్కు లేదా అని ప్రశ్నించాడు. ప్రజలు ఇద్దరినీ గౌరవించారు. కాని సింహాసనం ఒక్కరికి మాత్రమే. ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఒకరోజు సురేంద్రుడు రాజభవనం వదిలి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్లి యోధులను కూడగట్టుకుని తిరుగుబాటు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కాని అదే సమయంలో రాజ్యం మీదకి శత్రురాజు దండెత్తి వచ్చాడు. ప్రజలు భయంతో వణికిపోయారు. వీరేంద్రుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని సైన్యం తక్కువ. అదే సమయంలో సురేంద్రుడు తిరిగి వచ్చాడు. అన్నా, మన మధ్య విభేదాలు తర్వాత చూసుకుందాం, ముందు రాజ్యాన్ని కాపాడుదాం అన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం చేశారు. శత్రువును ఓడించారు. యుద్ధం తర్వాత ప్రజలు ఇద్దరినీ స్తుతించారు. సురేంద్రుడి ధైర్యాన్ని చూసి ప్రజలు అతన్నే రాజుగా కోరుకున్నారు. వీరేంద్రుడు అది విని ఆశ్చర్యపోయాడు. అతనికి సింహాసనం హక్కుగా ఉంది. కాని ప్రజల ప్రేమ, మద్దతు సురేంద్రుడి వైపు ఉంది. ఒక రాత్రి వీరేంద్రుడు ఆలోచించాడు, నేను రాజుగా ఉంటే ధర్మం పాటించగలను, కాని ప్రజల మనసు గెలుచుకున్నవాడే నిజమైన రాజు కాదా అని. మరుసటి రోజు సభలో వీరేంద్రుడు ఒక నిర్ణయాన్ని ప్రకటించాడు. ఈ రాజ్యానికి ధైర్యవంతుడు, ప్రజల మనసు గెలుచుకున్నవాడే రాజు కావాలి. అందుకే సురేంద్రుడే సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నాడు. సభ నిశ్శబ్దంగా మారింది. సురేంద్రుడు షాక్ అయ్యాడు. అన్నా, ఇది నీ హక్కు అన్నాడు. కాని వీరేంద్రుడు చిరునవ్వు చిందించాడు. ధర్మమంటే స్వార్థాన్ని వదలడం అన్నాడు. బేతాళుడు ఇక్కడ ఆగి నవ్వాడు. రాజా విక్రమార్క, ఇప్పుడు చెప్పు, నిజమైన ధర్మవంతుడు ఎవరు? సింహాసనం వదిలిన వీరేంద్రుడా, లేక తిరిగి వచ్చి రాజ్యాన్ని కాపాడిన సురేంద్రుడా? ఎవడు గొప్పవాడు? విక్రమార్కుడు క్షణం ఆలోచించాడు. గాలి శబ్దం మధ్య అతని స్వరం వినిపించింది. బేతాళా, ఇద్దరూ గొప్పవారే. కాని ధర్మంలో ఒక మెట్టు పైకి ఎక్కినవాడు వీరేంద్రుడు. ఎందుకంటే హక్కు తనదైన ప్రజల మేలు కోసం సింహాసనాన్ని వదిలేశాడు.
స్వార్థాన్ని జయించినవాడే నిజమైన ధర్మవంతుడు. వెంటనే బేతాళుడు గట్టిగా నవ్వాడు. రాజా, నీకు సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉండలేకపోయావు. ఇక నేను మళ్లీ చెట్టుపైకి వెళ్తాను అని చెప్పగానే ఆ శవం విక్రమార్కుడి భుజం నుంచి జారి గాలిలోకి ఎగిరి మళ్లీ అదే చెట్టుకు వేలాడింది. గాలి మళ్లీ బలంగా వీచింది. విక్రమార్కుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. తిరిగి చెట్టువైపు నడిచాడు. అతని కళ్లలో మరింత సంకల్పం మెరిసింది. బేతాళా, ఎన్నిసార్లు పారిపోయినా నేను నిన్ను తీసుకెళ్తాను. ఎందుకంటే నా మాట, నా ధర్మం కంటే పెద్దది ఏదీ లేదు. అమావాస్య రాత్రి ఇంకా గాఢమయింది. కాని విక్రమార్కుడి ధైర్యం ఇంకా ప్రకాశించింది. ఈ కథ ఇంకా ముగియలేదు. తరువాతి భాగంలో ఏమవుతుందో తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.